ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. అవునండి, నిజమే. దేవుడు ఒక మాట చెప్పారంటే అది తప్పకుండా చేస్తారు. దేవుని బిడ్డలంగా మన జీవితంలో ఎన్నో అవమానాలు ఎదురవుతూ ఉంటాయండి. ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, బంధువుల మధ్య, సమాజంలో, ఉద్యోగం చేసే స్థలంలో, వ్యాపార స్థలంలో మనం అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే దేవుడు అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాను అంటున్నారు. తప్పు చేసినప్పుడు అవమానించే వాళ్ళు ఉన్నారు, తప్పు చేయకపోయినా బాధ పెట్టేవాళ్ళు ఉన్నారండి. తప్పు చేసినప్పుడు సహజంగా మనకు కూడా తప్పే కదా చేసింది అనిపిస్తూ ఉంటుంది. అయితే తప్పు చేయకపోయినా సరే అవమానాన్ని భరించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కొందరు మన స్థితిని బట్టి అవమానించే వాళ్ళు ఉన్నారు, మన స్థాయిని బట్టి అవమానించే వాళ్ళు ఉన్నారు, కులాన్ని బట్టి అవమానించే వాళ్ళు ఉన్నారు, మనం వేసుకునే వస్త్రాలను బట్టి కూడా అవమానిస్తారండి. మనం తినే తిండిని బట్టి అవమానించే వాళ్ళు ఉన్నారు, ఆస్తిపాస్తులను బట్టి అవమానించే వాళ్ళు, మన ఆర్థిక సమస్యలను బట్టి, మన నివసిస్తున్న ఇంటిని బట్టి కూడా అవమానించేవాళ్ళు, చదువు రాదని, అందముగా లేరని అవమానించేవాళ్ళు, చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి ఉద్యోగం లేదని అవమానించేవాళ్ళు కూడా ఉన్నారు, పిల్లలు పుట్టకపోయినా అవమానించేవాళ్ళు, వివాహం కాకపోయినా అవమానించేవాళ్ళు ఉన్నారు, మనం కలిగి ఉన్న రోగాన్ని బట్టి కూడా అవమానించేవాళ్ళు ఉన్నారు, మందిరము లేదని కూడా అవమానించే సేవకులు అవమాన పాలవుతున్న వాళ్ళు కూడా ఉన్నారండి. అయితే మనం ఏ విషయంలో అవమానం పొందుకుంటున్నప్పటికీ మనం మౌనముగా ఉండి దేవుని వైపు చూడడం ప్రారంభిస్తే ఒక దినాన మనల్ని అవమానించిన వాళ్ళ ఎదుటే దేవుడు మనల్ని గొప్ప ఘనతగా నిలబెడతారండి. స్కూల్లో మన పిల్లల్ని వేరే పిల్లలు అవమానించారనుకోండి, ఆ అవమానం పిల్లలకు కాదు కదా, తల్లిదండ్రులకి. అలానే మనం బజార్లో కానివ్వండి, బంధువుల మధ్య కానివ్వండి, మన పిల్లల్ని ఎవరైనా అవమానిస్తే అవమానం పిల్లలకు కాదు, తల్లిదండ్రులకే. పిల్లలను ఎవరైనా అవమానించినా తల్లిదండ్రులు తట్టుకోలేరండి. ఏ విషయంలో నా పిల్లలు అవమానించారో అని మనం గ్రహించి ఇక మీదట ఆ విషయాన్ని బట్టి మరలా ఆ పిల్లలు బాధపడకుండా మనం సరిచేస్తాం. కారణం, మన పిల్లలు స్కూల్లో కానివ్వండి, బయట కానివ్వండి, అవమానం ఎక్కడ వాళ్ళకి కలగకూడదనే మనం కోరుకుంటాం. 10 మంది ముందు నా పిల్లలు ఘనతగా ఉండాలి, ఏ ఒక్కరిలో తక్కువగా కనపడకూడదు అని కోరుకుంటాం. అలాగే దేవుని బిడ్డలమైన మనం కూడా అనేక విషయాలను బట్టి అవమానం పొందుకుంటూ ఉంటే మన కొరకు తన విలువైన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టిన మన తండ్రి చూస్తూ మౌనంగా ఉండరు కదండి. మనం ఏ విషయాన్ని బట్టి అవమానం పొందుకుంటున్నామో గ్రహించి ఇక మీదట ఆ విషయాన్ని బట్టి మరలా ఏ ఒక్కరూ కూడా అవమానించకుండా దేవుడు ఆ సమస్యను జయించడానికి మనకి సహాయం చేసి మనల్ని గొప్ప చేస్తారు. దేవుని పిల్లలమైన మనలను ఎవరైనా అవమానిస్తే ఆ అవమానం మనకు కాదండి, దేవునికి. కనుక ఆయన తప్పకుండా మన విషయంలో శ్రద్ధ తీసుకొని మనకి తోడుగా ఉండి మనల్ని గొప్ప చేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, అవమానం కలిగేది కొంచెమే, కొద్ది రోజులే. అయితే ఘనత మాత్రం అవమానం పొందుకున్న దానికంటే రెట్టింపుగా ఉంటుంది. మనం ఈ లోకంలో కన్ను మూసేంత వరకు ఘనత నిలిచేటట్లుగా దేవుడు చేస్తారు. ఈరోజు అవమానం కలుగుతుందని కృంగిపోయి దేవుని మీద కోప్పడి సేవకుల మీద అలిగి దేవునికి దూరమైతే ఆ తర్వాత మనం ఘనతను పొందుకోలేం. అవమానాలు ఎక్కువ రోజులు ఉండవండి, కొన్ని రోజులు మనం తట్టుకోలేం అన్నట్లుగా అనిపిస్తుంది ఈరోజు. కానీ అవమానాలు కలుగుతున్నప్పుడు మనం మౌనంగా ఉండి మోకరించి దేవుడు ధైర్యపరిచి మనలను బలపరిచి ముందుకు నడిపిస్తారు. ఆ తర్వాత ఘనతను కూడా ఇస్తారు మనం మోకరించినప్పుడు. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఇదే జరిగింది. యోసేపు గారి జీవితంలో ఇదే జరిగింది, దావీదు గారి జీవితంలో ఇదే జరిగింది, ఇంకా అనేక భక్తుల జీవితాల్లో ఇలాగే జరిగింది. కాబట్టి ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, కలవరపడద్దు, దిగులు పడద్దు, ధైర్యముగా ఉందాం. ఇంతకాలం ఓచుకున్నాం కదా, ఇంకొంతకాలం ఓచుకోగలిగితే మన కొరకు దేవుడిచ్చే ఘనత ఎదురు చూస్తూ ఉందండి. తప్పక మనం ఘనపరచబడతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుల గొప్ప తండ్రి, మీకు వందనాలు. దేవా, మీరిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు. అవునయ్యా, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని మీరు వాగ్దానం చేస్తున్నారు.
నిజమే, మేము అనేక చోట్ల అవమానపడుతున్నప్పుడు అయ్యా మేమెంతో దిగులుతో బాధతో కృంగిపోతున్నాం. నన్ను ఎవరు పట్టించుకునేవారు లేరులే, నా మీద శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఎవరు లేరులే, ఏంటి అవమానకరమైన పరిస్థితులని ఎంతో కృంగిపోతున్నా, చనిపోవాలని కూడా తీర్మానాలు తీసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నిజమే దేవా, ఈ లోకరీత్యా మా బిడ్డలను ఎవరైనా అవమానిస్తేనే మేము తట్టుకోలేం. ఆ అవమానం వాళ్ళకి ఇంకా జీవితంలో ఎప్పుడు కలగకూడదని వాళ్ళ ఘనంగా ఉంచడానికి మేము ఎంతో ప్రయత్నిస్తాం. ఈ లోకరీత్యా తల్లిదండ్రులుగా ఉన్న మేమే ఎంత శ్రద్ధ తీసుకుంటుంటే మా పరలోకపు తండ్రివి అయ్యా, మా కోసం ప్రాణమే పెట్టిన దేవునివి, మా కోసం రక్తానంతా కార్చిన తండ్రివి మమ్మల్ని అవమానిస్తూ ఉంటే అయ్యా అది మీకే అవమానం. అయ్యా ఒక రకంగా చెప్పాలంటే మీరు అవమానపడుతున్నట్లే కదా. నిజంగా అయ్యా మేము ఇదే పరిస్థితిలో ఎక్కడైతే అవమానం కలుగుతుందో అదే పరిస్థితిలో మేము కూడా తండ్రి ఓపికతో సహనముతో ఓర్చుకోగలిగే పరిస్థితి మాకు దయచేయండి. ఆ శక్తిని మాకు దయచేయండి అయ్యా. మా వంతు మేమైతే నిలబడలేం, మా వంతు మేమైతే పడిపోతాం, మా వంతు మేమైతే దేవా ఇదిగో తండ్రి కృంగిపోతాం దేవా. కానీ ప్రభా మీరిచ్చే బలం, మీరిచ్చే ధైర్యం దేవా నీకు స్తోత్రాలు. మీరిచ్చే ఏదైతే సమయస్ఫూర్తి ఉందో, ఆలోచన ఉందో దాన్ని మేము దేవా ఘనత కొరకు ఎదురు చూసేలాగా చేస్తుంది కనుక ప్రభా ఆ కృపలు మేమందరము కూడా ఎదుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. బిడ్డలు ఎవరెవరైతే ఇప్పటి వరకు అవమానపడుతూ ఓర్చుకుంటూ ఉన్నారో దేవా ఒక్కసారి వారిని మీ కనుదృష్టితో దేవా చూసి తండ్రి వారి జీవితాల్లో గొప్ప ఘనతను, నిజమే అన్నావు కదా, ఆ ఘనత మా జీవితాంతము వరకు నిలిచి ఉండే ఘనతనిస్తాను కదా. ఆ ఘనత ప్రభా అయ్యా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ప్రభా పొందుకునే కృపను దయచేసి నడిపించమని అయ్యా. అలానే ఈరోజంతా మా పనిపాట్లలో ప్రయత్నాల్లో అయ్యా మా ప్రయాణాల్లో మీ హస్తాన్ని తోడుగా ఉంచమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి ఉన్నాము తండ్రి. ఆమేన్.